పూలన్నీ మా చిన్న మొక్కవి అండి. రోజు కొన్ని కొన్ని తీసి నేను ఇలాగ ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టాను. ఫ్రిడ్జ్లో ఇవి చిన్నగా ఈడిన తర్వాత పెట్టాను. చూస్తున్నారు కదా, చిన్న ఈ టైప్లో ఉన్నప్పుడు పెట్టాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ సరే బాగా పెద్దగానే వీడాయి. ఇవి కాకపోతే తాజాగా ఉన్నాయి. ఇవి మాత్రం మగ్గల్లాగే పెట్టేశాను. బయట ఇంక అసలు పెట్టలేదు, ఎందుకంటే ఈడిపోతున్నాయి అనేసి. మొక్క ఎంత ఉందనేది నేను పెట్టాను నా ఛానల్లో, చూడండి ఒకసారి. చాలా చిన్న మొక్క, ఆ మొక్కకి ఇన్ని పువ్వులు వచ్చాయి చూస్తున్నారా. అంటే ఈ పువ్వులన్నీ ఒక రోజువి కాదు, రోజు కొన్ని కొన్ని అలాగా. మొత్తానికి ఈ రోజుకి 6 రోజుల పువ్వులు. అంటే ఇవి 3 రోజులవి, ఇవి 3 రోజులవి. 6 రోజుల పువ్వులు. మొక్క చూస్తే చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను పువ్వుల మాల కడుతున్నాను. మన మొక్క పువ్వులు ఎంత పెద్ద మాల అవుతుందో చూడాలనేసి ఇప్పుడు కడుతున్నాను. మీరు చూడండి ఒకసారి, అంత చిన్న మొక్క ఎన్ని పువ్వులు పూసిందో. పువ్వుల మాల కట్టడం కూడా చాలా ఈజీ. చూడండి, ఈ పువ్వులు మనకు డబల్ రెక్క ఉంటుంది. డబల్గా అంటే చిన్న గులాబీలు ఉంటాయి కదా, ఆ టైపు లావు మొగ్గలండి ఇవి. చూస్తున్నారు కదా, డబల్ రెక్క ఉంటే మన చిన్న రోజా పువ్వు ఉంటుంది కదా, స్మాల్ రోజా, ఆ టైపు మొగ్గ ఇది. వీడితే ఇలా కనిపిస్తుంది మీకు. డబల్ రెక్కలు వచ్చి ఉంది పువ్వు. మీరు మొక్క చూస్తే చెప్తారు, ఇంత చిన్న మొక్కకి ఇన్ని పువ్వులు ఎలా వచ్చాయి అనుకుంటారు. అసలు నా మొక్కకైతే గెత్తం కూడా వేయలేదు. ఏదైనా కానీ సరే ఆకుకూరలు మనము ఏమన్నా కానీ సరే ఏ స్టేజ్ ఉంటుంది కదా, అది వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి పువ్వులు. కాయగూరల మొక్కలకైనా దేనికైనా వేస్తే మంచిది అని చెప్తారు. ఏ స్టేజ్ మన కాయగూరలు ఏమన్నా ముక్కలు చేసినవి, తొక్కలు తీసినవి అవి వేస్తే. నేను అసలు ఏటి వేయడం లేదు ఆ మొక్కకు. మామూలుగా వాటర్ ఒకటే, వాటర్ తప్ప ఇంకా ఏమి వేయలేదు. అయినా సరే ఇన్ని పువ్వులు పూసింది చూస్తున్నారా. మళ్ళీ భూమిలో కూడా కాదు, చిన్న దీంట్లో తొట్టిలో. మన ఫ్రెష్ పువ్వు అయితే ఇంకా ఇది అసలు రాదు. ఇవి అలాగే పువ్వులకు ఉంటాయి వెనుక పక్కన. ఇప్పుడు మనకి ఇవి ఫ్రిడ్జ్లో 2 రోజులు 3 రోజులు పెట్టాం కదా, అందుకనేసి పువ్వు బాగా ఈడింది కాబట్టి అవి రాలిపోతున్నాయి. తాజా పువ్వుకి అయితే అంత ఫాస్ట్గా అది రాదు. నిజంగా అంటే నిజంగా ఒక్క పువ్వు కూడా నేను బయట కొనేటివి కాదండి. ఇవి మొత్తము మా మొక్కవే ఈ పువ్వులన్నీ. చూస్తున్నారా, ఈ సైజు మాల వచ్చింది నాకు. ఇవి 3 రోజులవి. కొద్దిగా ఈడిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టాను నేను. అంటే మొగ్గలుగా పెడితే కనుక మొగ్గలుగా ఉండిపోతాయేమో అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మొగ్గలుగా మనము పువ్వులు ఇదిగో పెట్టాను చూడండి. ఇవైతే చెట్టు మీద తీసిన మొగ్గల్లాగే పెట్టాను. ఈరోజు బయటికి తీసాను, ఇప్పుడే తీసి ఇక్కడ పెట్టానా. ఇవి 2 రోజులు కదండి, అందుకనేసి చిన్నగా ఇదిగోండి చిన్నగా ఈడుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, చిన్నగా ఈడుతున్నాయి. ఈరోజు తీసిన పువ్వు అయితే కనుక అసలు ఈయలేదు. ఇదిగోండి ఈరోజు తీసిన మొగ్గ ఇది. ఈరోజు తీసిన ఒక్క గంట ముందు తీసాను అనమాట ఈ మొగ్గలు. ఇవి ఈయలేదు. ఇవి మాత్రం నిన్న కొన్ని మొన్న కొన్ని తీసాను అనమాట. ఇవి 3 రోజులవి, ఇవి 3 రోజులవి.
జాలి చాతాయి. మా మొక్కకి పువ్వులు ఇలాగ ఎక్కువ సింగల్గా కన్నా ఇలా డబల్ కొమ్మలకి ఇలా డబల్ వచ్చాయండి పువ్వులు. చిన్న మొక్క అయినా సరే డబల్ ఇలా వచ్చాయి కాబట్టి పువ్వులు బాగా పూసాయి అన్నమాట. చూస్తున్నారా, డబల్ మొగ్గలు ఎక్కువ అన్నమాట. రెండేసి ఎక్కువగా వచ్చాయి. ఒక్కొక్క దగ్గర 3 వచ్చాయి, ఒక్కొక్క దగ్గర అయితే ఇలా గుత్తులు 4 అలాగా. చూస్తున్నారు కదా, ఇలా సింగలే కొద్దిగా తక్కువ వచ్చాయి. ఇలాంటి పువ్వులు ఎక్కువ వచ్చాయి మాకు. చూస్తున్నారా ఎన్ని పువ్వులు, అంత చిన్న మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయి. నేను ఇంకా సూది దారం తీసుకొని చాలా దగ్గరగా కుట్టాను అనమాట. సూది దారంతో కూడా బాగుంటాయి పువ్వులు, అంటే రౌండ్ ఉంటాయి పువ్వులు. చూస్తున్నారా, ఇవి 3 రోజుల పువ్వులు. అందుకనేసి మొగ్గలుగా పెట్టాను కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి అంతకన్నా ఒక 3 రోజుల ముందు, ఈ పువ్వుల కన్నా ఒక 3 రోజుల ముందు ఇవి బాగా ఈడిపోయినాయి. ఇప్పుడు చిన్నగా కొద్దిగా రెడ్డుగా అవుతున్నాయి పువ్వులు. ఇవి మా చిన్న స్మాల్ మొక్క పువ్వులు ఇన్ని వచ్చాయి. చూస్తున్నారా, ఇన్ని పువ్వులు.